బ్రేకింగ్ న్యూస్ ములకల చెరువు కల్తీ మద్యం కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీకి చెందిన రామ్మోహన్ గోదాంను అద్దెకు తీసుకొని మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్టు తేలింది. ఆర్కే దాబా పేరుతో హోటల్ నిర్వహించిన రామ్మోహన్ హైవే అలైన్మెంట్ మారడంతో బిజినెస్ లేక ఆ హోటల్ను మూసేశాడు. అప్పుడు జయచంద్రారెడ్డి సూచనతో ఆ బిల్డింగ్ను జనార్దన్ రావుకు రామ్మోహన్ అద్దెకిచ్చాడు. అటు ఇదే కేసులో కింగ్ పిన్గా ఉన్న స్థానిక నేత అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కేసులో A1 జనార్దన్ రావు 1-2 రోజుల్లో లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. జనార్దన్ రావుకు స్థానికంగా సహకరించిన ఇద్దరు నేతల్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి అండతోనే కల్తీ మద్యం తయారీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో A2గా ఉన్న కట్టా రాజు అరెస్టు కాగా A12 కొడాలి శ్రీనివాసరావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ములకల చెరువు ఎక్సైజ్ సిఐపై బదిలీ వేటు పడింది. పోలీస్ శాఖలోనూ ఓ లోకల్ అధికారిపై వేటు పడే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే తనకు కల్తీ మద్యంతో ఎలాంటి సంబంధం లేదని, ఏ తప్పు చేయలేదని జయచంద్రారెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. పార్టీ నాయకులైన నన్ను కట్టా సురేంద్రరావు కూడా ఏదన్నా సంబంధం ఉందా అనే అనుమానంతో మా ఇద్దరిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. పెద్దల నిర్ణయమే శిరోధార్యం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ మచ్చబడినా దాన్ని తుడిచేసుకొని వచ్చే వరకు వదలరు. నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంతే నిశ్చింతగా ఉన్నా. నిజాలు అతి తొందరలో మన ప్రభుత్వం ఏదైతే మన డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో నిగ్గు తేలుస్తారు. మీ బిడ్డగా మీ ముందరికి అతి తొందరలో ఈ కేసుది సంబంధం లేదనే విషయాన్ని మీరు అతి తొందరలో దాన్ని చూస్తారు. ఎవరు అధైర్యపడద్దు. ఇది మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఆ భయం లేదు. ఎప్పటికీ నేను మీకు అండగానే ఉంటాను. ఎప్పటికీ నేను నియోజకవర్గంలోనే ఉంటాను. ఎప్పటికీ ఇప్పటి వరకు ఎట్లున్నాను ఇట్లా ఇంకా ముందు కూడా ఇట్లనే ఉంటాను. కడిగిన ముత్యంలో బయట వచ్చి మళ్ళీ అధినాయకుల మన్ననలు పొంది నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఏపీ కల్తీ మద్యం కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇంకా వీళ్ళకి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ ఎక్కడి దాకా ఉన్నాయనే దానిపైన పోలీసులు ఫోకస్ చేశారు. మా ప్రతినిధి దామోదర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, ఇప్పటిదాకా ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఇంకా వాళ్ళకి ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు అండదండలు కల్పించారనే దానిపైన ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి, ఇంకా కొత్త విషయాలన్నీ కూడా ఎట్లా వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల విచారణలో? ములకల చెరువు కల్తీ మద్యం కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీకి చెందిన రామ్మోహన్ గోదాంను అద్దెకు తీసుకొని మద్యం యూనిట్ ఏర్పాటు చేసినట్లు తేలింది. మద్యం తయారు చేస్తున్నారు. దాంట్లో ఆ యూనిట్లో ఆర్కే దాబా పేరుతో ఇక్కడ హోటల్ నిర్వహించాడు రామ్మోహన్. అయితే ఇక్కడ హైవే అలైన్మెంట్ మారింది. సో దాంతో అక్కడ అలైన్మెంట్ మారడంతో అక్కడ బిజినెస్ డల్ అయిపోయింది. దాంతో ఆ హోటల్ మూసేశాడు రామ్మోహన్. అప్పుడు జయచంద్రారెడ్డి సూచనతో ఆ బిల్డింగ్ని జనార్దన్ రావుకు రామ్మోహన్ అద్దెకిచ్చాడు. అటు ఇదే కేసులో కింగ్ పిన్గా ఉన్న స్థానిక నేత అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ కేసులో A1 జనార్దన్ రావు 1-2 రోజుల్లో లొంగిపోతారని తెలుస్తోంది. జనార్దన్ రావుకు స్థానికంగా ఇద్దరు నేతలు సహకరించారు. ఆ నేతల్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, ఇంకా దీంట్లో లింక్స్ ఎట్లా బయటపడుతున్నాయి పోలీసుల విచారణలో? రాజేష్, ఎక్సైజ్ పోలీసుల విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఏదైతే జనార్దన్ రావుకి సంబంధించి కొడాలి శ్రీనివాసరావు పేరుతో అక్కడ గోడౌన్ అద్దెకు తీసుకున్నారో, అంతకుముందు ఆర్కే డాబా పేరుతో వైసీపీ కార్యకర్త రామ్మోహన్ దాన్ని నడిపేవాడు. అతను ఏదైతే ఇటు జయచంద్రారెడ్డితో పాటు ఇటు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అతను నడుపుతున్న డాబాను వీరు 4.5 నెలల క్రితం ఏదైతే మద్యం తయారీ యూనిట్ కోసం అద్దెకు తీసుకున్నారో, ఈ నేపథ్యంలో అది కూడా సంచలనంగా మారింది. రామ్మోహన్ కూడా ఎక్సైజ్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు తనకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, తాను సచ్చీలుడు అంటూ ఒక వీడియో విడుదల చేశాడు జయచంద్రారెడ్డి. అయితే జయచంద్రారెడ్డితో పాటు అతని బావమరిది గిరిధర్ రెడ్డిని మరో
6గురిని ఈ కేసులో నిందితులుగా చేర్చడానికి ఎక్సైజ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతోపాటు కొడాలి శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. కొడాలి శ్రీనివాసరావు పోలీసులు ఎదుట తాను కేవలం తన పేరుతో అద్దెకు వాటర్ ప్లాంట్ నడపడానికి ఒక స్థలం లీజుకు తీసుకుంటున్నామని చెప్పి తనతో అద్దె అగ్రిమెంట్ల మీద తనతో సంతకం చేయించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే తనకు కొంత మొత్తం ప్రతి నెల కూడా ఇచ్చారని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ జనార్దన్ రావుకు జనార్దన్ రావుకు 2-3 రోజుల్లో లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రాయచోట్లోనే అతని నివాసంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు కట్టా సురేందర్ నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే కింగ్ ఫిషర్కి సంబంధించిన నకిలీ బీర్లు కూడా వీరు తయారు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కట్టా సురేందర్ నాయుడు యొక్క తోటలో కింగ్ ఫిషర్కి సంబంధించిన బీర్లు లభ్యమయ్యాయి. అయితే అవి ఏదైతే స్కాన్ చేస్తే అవి ఒరిజినల్ కాదని కూడా తెలియడంతో మరో కేసు కూడా నమోదైంది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికీ 16 మంది ఉండగా మరో 6 మందిని కూడా చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే డైరీలో లభ్యమైన వివరాలతో పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల యొక్క వివరాలు సేకరిస్తున్నారు. నాగరాజు అనే బెల్ట్ షాప్ నిర్వాహకుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఈ 10 మంది నిందితులను పోలీసు ఏదైతే ఎక్సైజ్ శాఖ కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు మదనపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అటు వైసీపీతో పాటు ఇటు జయచంద్రారెడ్డి అనుచరులు టీడీపీలో ఉన్నవారు, అటు వైసీపీ కేడర్ కీలకంగా పనిచేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే జయచంద్రారెడ్డి తనకు పాత్ర లేదని చెప్తున్నప్పటికీ జయచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించాడని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎక్సైజ్ సీఐ హేమబిందు సహకారం పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా స్థానిక సీఐ కూడా సహకారం, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారి కూడా సహకారం అందించాడని తెలుస్తుంది. మొత్తం మీద హైవేకు సమీపంలో కేవలం హైవేకి 100 మీటర్ల లోపుగానే ఏదైతే ఈ యూనిట్ నడిచింది. దీంతో పాటు ఇక్కడ నుంచి యథేచ్ఛగా సరుకు విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఇటు హైదరాబాద్తో పాటు ఇటు విజయవాడ ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో ఎందుకు పోలీసులు తనిఖీలు నిర్వహించలేదు అన్న కోణంలో కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దీనిపైన ఓ పెద్ద ఎత్తున రాజకీయ దుమారం మాత్రం కొనసాగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన్ కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించాడు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో కల్తీ మద్యం తమ ప్రభుత్వం లేదు, ఇప్పుడు ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుందంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. మొత్తం మీద చూస్తే జనార్దన్ రావు ఇక్కడే కాకుండా విజయవాడ, హైదరాబాద్లో కూడా యూనిట్లు పెట్టాడంటూ కూడా ఒక ప్రచారం వస్తున్న నేపథ్యంలో జయచంద్రారెడ్డి తనకు సంబంధం లేదన్నప్పటికీ జయచంద్రారెడ్డి పాత్ర కీలకంగా ఉంటుందని చెప్తున్నారు. వైసీపీలోనే తన మాజీ అనుచరులు ఏదైతే గతంలో జయచంద్రారెడ్డి వైసీపీలో పనిచేసిన సమయంలో అతనితో సన్నిహితంగా ఉన్న వారందరినీ దగ్గరకు చేర్చుకుని ఈ దందా నడిపాడని, అదేవిధంగా బెల్ట్ షాపులు ఏదైతే కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున ఈ సరుకు సరఫరా చేశారని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఇటు ఎక్సైజ్ శాఖ మొలకల చెరువు, అదేవిధంగా ఇటు ఏదైతే ఆ డివిజన్కి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ఎక్సైజ్ శాఖ సిబ్బంది పూర్తి సహకారం అందించడం వల్లనే ఈ దందా ఇంతకాలం కొనసాగిందంటున్నారు. 2.5 సంవత్సరాలుగా గతంలో ఏదైతే 2.5 సంవత్సరాలుగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ విస్తృతంగా అమ్మకాలు కొనసాగించినట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ప్రభుత్వ దుకాణాలతో పాటు మద్యం దుకాణాలకు ఏదైతే బెల్ట్ షాపులకు సరఫరా చేశారు, ప్రభుత్వ దుకాణాల్లో కొంతమంది ఉద్యోగులను వాడుకొని వారి ద్వారా ఈ సరుకును అక్కడికి పంపించి అప్పట్లో క్యాష్ అండ్ క్యారీ పద్ధతి కాబట్టి పూర్తి స్థాయిలో అమ్మకాలు కొనసాగించారని కూడా చెప్తున్నారు. దీంతో పాటు తాజాగా ఏదైతే వీరు లీజుకు తీసుకున్న మద్యం దుకాణాలలో ఈ పెద్ద ఎత్తున ఈ నకిలీ మద్యాన్ని అమ్మకాలు కొనసాగించారు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసే సరఫరా చేసే చీప్ లిక్కర్ అమ్మకాలు పూర్తి తగ్గిపోయాయి. మొత్తం మీద ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో సిట్టుకి ఈ కేసును బదలాయించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.